డెలివర్ అస్ ఇది హాలీవుడ్ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి విఆర్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 42 minutes అయితే ఉంది. హారర్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక నన్ దేవుడి సేవలు చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. కవల పిల్లలు అయితే పుడతారు. కానీ ఈ పిల్లల వల్ల భయంకరమైన సంఘటనలు అయితే జరుగుతాయి. సో ఈ పిల్లలకి హారర్ సీన్స్కి ఏంటి సంబంధం, సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే మూవీ కన్నా మూవీ ట్రైలరే బాగుంది బ్రదర్. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది చూసి మోసపోయాను. అండ్ క్లైమాక్స్లో కొన్ని హారర్ విజువల్స్ అయితే బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అని అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్ చూసుకుంటే అసలు హారర్ మూవీ అన్నారు కానీ అసలు ఆ టేస్టే లేదనమాట. మరీ రాడ్ మూవీ అని చెప్పొచ్చు సింపుల్గా. కథ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా స్లోగా అడపాదడపుగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా బోరింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంటెన్స్ హారర్ ఎఫెక్ట్ లేదు. కేవలం కొన్ని హాఫ్గా సీన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే అసలు క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదన్నమాట. అలా కరెక్ట్గా ఏదో వెళ్ళిపోయింది. అండ్ ఈ మూవీలో అయితే రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు సింగిల్గానే చూడండి, ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే డెలివర్ అస్ అనేది ఒక పెద్ద రాడ్ మూవీ. హారర్ అన్నారు కానీ హారర్ లేదు. ఇంతకు ముందు చెప్పినట్టే మూవీ కన్నా ట్రైలరే బాగుంటుంది. అది చూసుకోండి. మూవీ వద్దు, ట్రైలరే ముద్దు. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి నేను 1.7 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంత గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.